నాగర్ కర్నూలు జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి దగ్గర పెద్దపులి రోడ్డు దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. పెద్దపులిని చూసిన భక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాత్రి సమయంలో అటవీ ప్రాంతాల్లో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. గ్లాస్ అన్నెక్కించుకున్నాగా అన్ని ఎక్కించుకోండి మన నేమ్ పోనా దగ్గరికి గ్లాస్ అన్నెక్కించుకున్నాగా అన్ని ఎక్కించుకోండి మన నేమ్ పోనా దగ్గరికి గ్లాస్ అన్నెక్కించుకున్నాగా అన్ని ఎక్కించుకోండి మన నేమ్ నాగర్ కర్నూలు జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి దగ్గర పెద్దపులి రోడ్డు దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. పెద్దపులిని చూసిన భక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాత్రి సమయంలో అటవీ ప్రాంతాల్లో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బసరాజ్ అందిస్తారు. బసరాజ్. శ్రీనివాస్, నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పులులు తరచుగా ఏదైతే ఫారెస్ట్ సఫారీ ఉందో ఫారెస్ట్ సఫారీకి కనువిందు చేస్తున్న దృశ్యాలు మనకి ఇప్పటివరకు కనిపించాయి. అయితే గత రాత్రి 8:30 ప్రాంతంలో పెద్ద పులి రోడ్డు దాటుతుండగా అటు నుంచి వెళ్లే ప్రయాణికులు దాన్ని విజువల్స్ లో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఏదైతే శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో ఉందో పూర్తిగా 55 కిలోమీటర్ల మేర పూర్తి అటవీ ప్రాంతం నుంచి వెళ్తుంది. రాత్రిపూట పూర్తి ప్రయాణాలను నిషేధించారు. 9 గంటల నుంచి తర్వాత ప్రయాణాలు నిషేధించారు. అయితే 9 గంటల కంటే ముందు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన వారికి పులి కనిపించింది. మొత్తానికి పులి ఫరహాబాద్ ప్రాంతంలో ఏదైతే నాగర్ కర్నూలు శ్రీశైలం రహదారిలో ఒక టర్నింగ్ ఉందో ఎల్ షేప్ టర్నింగ్ ఉంటుందో అక్కడ పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అక్కడనే ఈ పులి కనిపించింది. అయితే మొత్తానికి నల్లమల అటవీ ప్రాంతంలో 36 పులులు ఇప్పటికీ గత సంవత్సరం చేసిన సెన్సెస్ లో వెల్లడి కావడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా పెరిగినాయి. అయితే ఈ జనవరి 4వ తేదీ నుంచి సెన్సెస్ మొదలు పెడతారు. మొత్తానికి 36 పులుల్లో 13 మగ పులులు 20 ఆడపులులు ఉన్నాయి. 3 పులులు ఇంకా లింగ నిర్ధారణ కార్నెట్ కొట్టి పులులు ఉన్నాయి. మొత్తం ఇట్లా 36 పులులు గత ఏడాది ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా 50 నుంచి 52 పులులు ఉంటాయని చెప్పి అక్కడ ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి వేళల్లో వెళ్లేవారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, నిదానంగా వెళ్ళాలి. అదేవిధంగా తమను తాము రక్షించుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పులులకు ఎలాంటి హాని కలిగించవద్దని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.